గతంలో నేను చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏనాడు మీడియాకి రాలా. మొన్న ఈ మధ్య ఓడిపోయిన తర్వాత వచ్చాడు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు మేము అక్కడ లోపలికి వెళ్ళాడు. తాను అక్కడ తను ఏది మొత్తం సెట్టింగ్లు వేసుకొని మాత్రం బయటకు పంపించాడు. ఈ రోజు మాత్రం వీళ్ళు మీడియా ముందుకు వచ్చి అదే మీడియా వీళ్ళు కావాలి, మేము అదే మీడియా వీళ్ళు తిడతా ఉంటారు. అంటున్నాడు ఆయన, నేను మీడియా పెడతానని, మీడియా సంస్థను తీసుకొస్తానని. 100 కోట్లు అక్రమంగా సంపాదించిన నువ్వు ఒక మీడియా సంస్థ పెట్టడంలో తప్పేముంది? ఆశ్చర్యం ఏముంది? తప్పు కాదు, ఆశ్చర్యం ఏముంది? కావాలంటే 5 సంవత్సరాలు ఇంకొక 5,000 కోట్లు ఖర్చు పెడతావు. నీ ఛానల్ రన్ కాకపోయినా, నీకు టీఆర్పీ రేటింగ్ లేకపోయినా నువ్వు ఇంకా 5,000 కోట్లు ఖర్చు పెట్టి మీ మీడియా నడిపించగలవు. ఎందుకంటే అక్రమంగా సంపాదించినటువంటి సంపద ఉంది కదా. సాక్షి ఎట్లా పుట్టిందండి? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి జోబులో నుంచి తీసి సాక్షి పత్రికను పెట్టాడా? సాక్షి టీవీని తీసుకొచ్చాడా? ఆ రోజు తండ్రి ఆస్తిని అడ్డం పెట్టుకొని, తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన 1000 కోట్లలో నుంచి ఒక భాగం తీసి సాక్షి మీడియా పెట్టుకోగలిగావు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకొని విజయసాయి రెడ్డి సంపాదించిన 1000 కోట్ల రూపాయలతో ఆయన ఒక మీడియా పెట్టుతాడు. ఇందులో ఏముంది? కోఇన్సిడెంట్ ఇదే కదా. రాజశేఖర రెడ్డి పదవిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి సంపాదించి మీడియా సంస్థలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకొని విజయసాయి రెడ్డి సంపాదించి విజయసాయి రెడ్డి ఒక మీడియా సంస్థను తీసుకొస్తాడు. ఒక న్యాయమూర్తిగా నాకు చిన్న డౌట్ సార్. ఎవరైనా సరే ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఎవరైనా వాయిదాలకి క్రిమినల్ కేసుల్లో వాయిదాలకి 1, 2 చూస్తారు, 3 చూస్తారు. తర్వాత ఏమంటే వాళ్ళకి వారెంట్లు ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి 10 సంవత్సరాల పాటు ఎలా ఇవ్వగలిగారండి? ఇప్పటికి ఎలా ఉండగలిగారు? అది అది రాష్ట్ర ప్రజలందరూ $1 మిలియన్ వచ్చిన ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇది $1 మిలియన్ ప్రశ్న కాదండి, సింపుల్ క్వశ్చన్. ఎందుకు ఇచ్చారంటే డబ్బులు తీసుకొని 100 కోట్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని కాపాడింది న్యాయమూర్తులు. ఆ అవినీతి న్యాయమూర్తుల్ని 4 తన్ని లోపల పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కటకటాలనక ఉండేవాడు. ఎందుకండి వీళ్ళకంత న్యాయమూర్తి ఉద్యోగాలు? డబ్బుకు కక్కుర్తిపడేటువంటి ఇటువంటి వాళ్ళని అంది న్యాయమూర్తులుగా చలామణి అవుతూ ఉంటే ఎందుకు వీళ్ళకంత ఈ వ్యవస్థలన్నీ? నేను న్యాయమూర్తులను రామకృష్ణ ఎప్పుడు విమర్శిస్తాడు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు పెట్టుకుంటాడు. పెట్టండి, ప్రజలకు నిజం తెలియాలి కదా, న్యాయం ఏంటని తెలియాలి కదా. ముసిగేసుకోవడం ఎందుకు? మనము ఈరోజు ప్రపంచము మొత్తం గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కూడా మన అరచేతుల్లో చూసుకుంటున్నాం. న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందో చూసుకునే హక్కు ప్రజలకు లేదా? మరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి 10 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కోర్టుకు హాజరు కాలేదు, గవర్నమెంట్ ఎందుకు ఆయన పైన కేసులు విచారణ జరగలేదంటే సమాధానం చెప్పండి. సిగ్గుపడాలి న్యాయ వ్యవస్థ ఈ విషయంలో. నేను అదే అడుగుతున్నా, నేను భయపడట్లేదు. నువ్వు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటావా, ఇంకోటి అంటావా, పెట్టుకో, నీ 100 పెట్టుకో, మేము అట్లా అది కాదు. కానీ తెలియాలి ప్రజలకు. నాకు మన సుప్రీం అనేది మన పార్లమెంట్ సార్. మనకి పార్లమెంట్ అంటే ఎవరండి? ప్రజలే. అదే ప్రజలు ఏదైనా ప్రశ్నించినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుందా? మీరు సామాన్య ప్రజలుగా మీరు ప్రశ్నించారు దీన్ని. సుప్రీం ఎవరండి? పార్లమెంట్ అంటే ఎవరండి సార్? ప్రజలే. అండ్ మీకు అర్థమే కదా సార్? దీని విధంగా సార్ ప్రజలే సుప్రీం అనేది ప్రజాస్వామ్యం. ఎస్, ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. ప్రజలు ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు? పశుపక్షాలు ప్రశ్నిస్తాయా? ఒక అవినీతిపరుడు చేసి అవినీతిని ప్రశ్నించే అధికారం ఆ పదవి కట్టబెట్టినటువంటి ఆ ప్రజలకు ఉంటుంది. ప్రజల నోరు నొక్కండి, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదే. అందుకే వాక్ స్వాతంత్రం అనేటువంటి వాక్ స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు అది. భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంతే. ఆ రిస్ట్రిక్షన్స్లో ఇటువంటి అవినీతి పరులు దూరిపోయారు. గ్యాగ్ ఆర్డర్ అంటారు మాట్లాడితే. గ్యాగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఏం జరుగుతుంది గ్యాగ్ ఆర్డరు? నువ్వు 1 గంటలో విచారణ చేసి 1 గంటలో తీర్పు చెప్పాయి. గ్యాగ్ ఆర్డర్తో పనేముంది? ఈరోజు కేసు నీ ముందుకు వచ్చిందనుకోండి, విచారణ చేసి తీర్పు చెప్పే తొందరగా. చెప్తున్నారా? 10 సంవత్సరాల పాటు ఆయన పైన విచారణ జరగకుండా 10 సంవత్సరాలు కోల్డ్ స్టోరేజ్లో పెడితే అది ఏమైందో తెలుసుకునే అధికారం మాకు లేదా? న్యాయ వ్యవస్థ నిద్రపోతుందా, మేల్కొన్న అడిగే హక్కు మాకు లేదా? న్యాయమూర్తులు ఎందుకు వాయిదాలు ఇస్తున్నారని అడిగేటువంటి హక్కు లేదా? చట్టంలో ఎన్ని వాయిదాలు ఏమన్నా ఉంది? 1000 వాయిదాలు ఏమన్నా ఉందా? ఆయన సీఎం అయితే కావచ్చండి, ఆయన కోర్టుకు సీఎంలకైతే ప్రత్యేకమైనటువంటి హోదా కల్పించమని కోర్టులో రాసి ఉందా? సీఎం మీ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉందా? లేకపోతే క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రాసిందా? సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ రాసిందా? లేకపోతే హైకోర్టు స్టాండింగ్ ఆర్డర్లో రాసిందా? ఏ ఆర్డర్లో రాసిందో చూపించండి. ముఖ్యమంత్రి కాబట్టి కోర్టు రాకూడదని లేదే. మరి మీరు అటువంటి ఎసులుబాటు ఎందుకు కల్పించారు? ఊరికే కల్పించారా? అదే అడుగుతున్నామండి. చట్టం ముందు అందరూ సమానంలేని ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికొస్తుంది, మీ పత్రికల్లో వేసుకోవడానికి పనికొస్తుంది, కానీ మీ రియల్గా పనికిరాదా? అదే సామాన్యుడు 3-4 సార్లు వారెంట్ ఇస్తారు, కానీ వీళ్ళకి మాత్రం సంవత్సరాలు. వారెంట్ కాదండి, వాడిని లోపల పెట్టి విచారణ చేయమని చట్టంలో ఉంది. ఎందుకు బెయిల్ ఇచ్చేది?
నువ్వు విచారణకు సహకరిస్తావని బెయిల్ ఇస్తారు. బెయిల్ మీద ఉన్నవాడు బెయిల్లో ఉన్న కండిషన్స్ అన్నీ పాటించాలి. నీకున్న బెయిల్ కండిషన్లో నువ్వు విచారణకు సహకరించాలని ఉంది. నువ్వు విచారణకు సహకరించకుండా నువ్వు పిటిషన్స్ ఫైల్ చేసుకుండా కోర్టుకు హాజరు కాకుండా నేను సీఎంని, నేను ఒక రోజు వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి, 30 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అసలు నువ్వు సీఎంగా నేరం చేసావా? సీఎంగా నేరం చేసావా? రాజశేఖర రెడ్డి కొడుకుగా నేరం చేసావు. నువ్వు రాజశేఖర రెడ్డి కొడుకుగా నేరం చేసావయ్యా. నువ్వు ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చేయలే. నువ్వు చట్ట ప్రకారం ఎక్కడైతే క్రైమ్ జరిగిందో అక్కడే ఉంటుంది, కానీ మిగిలిన అదే సీఎం ఉన్నప్పుడు మా సీఎం మారదు కదా, నీ స్టేటస్ మారదు కదా. దొంగతనం చేసినోడు దొంగ, అవినీతి చేసినోడు అవినీతిపరుడు, రేప్ చేసినవాడు రేపిస్టు, రౌడీ. అంతేగాని రౌడీ సీఎం అయిపోయి, సీఎం రౌడీ అయిపోయి, రేపిస్ట్ సీఎం అయిపోయి ఏమన్నా మీరు ఐపీఎస్లో ఉన్న పదజాలాన్ని మార్చేస్తారా? మీకేమైనా సపరేట్ రూల్స్ ఉన్నాయా? అటువంటివి ఏమన్నా ఉంటే చూపించండి, ప్రజలకు అర్థం చేసుకుంటారు. మేము ఈ ప్రశ్న అడగం కదా. మేము చదువుకున్న వాళ్ళమే, మేము న్యాయశాస్త్రం చదివాం, సిఆర్పిసి చదివాం, ఐపీఎస్ చదివాం, న్యాయమూర్తిగా పనిచేస్తున్నాం. మాకు ఎక్కడ కనపడలేదండి ఈ విచిత్రాలన్నీ కూడా. ఒక్క జగన్మోహన్ రెడ్డి విషయంలోనే మొత్తం విచిత్రం. అసలు ఏమి సమాజమో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మేమంతా కొట్టుమిట్టాడుతున్నాం. ఏం న్యాయం రా బాబు ఇదెక్కడ విచిత్రం రా బాబు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలనలో మార్పులు వచ్చేసాయి, న్యాయస్థానాల్లో మార్పులు వచ్చేసాయి, ప్రకృతిలో మార్పు వచ్చేసింది. చెట్లు కొట్టిన చెట్టు కొట్టుకుంటా పోయాడు. అసలు ఎవడు ఇప్పుడు వన సంరక్షణ దినోత్సవం చేస్తున్నాడు, ఎవడి కోసమే చేస్తారు? వాడు ఆ పక్కన చెట్లు నడుక్కుంటూ పోతే ఎవడన్నా అడిగాడా? ఎవడన్నా ప్రశ్నించాడా? ఆ చెట్టు పెరగాలంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది. వాడు కొట్టుకుంటూ పోతూ ఉంటే మీరు కళ్ళప్పగించి చూసుకుంటూ ఉన్నారు. కానీ ఈ వన దినోత్సవ మహోత్సవాలు ఎందుకు చేస్తారు? ఇంకా అటవీ పరిరక్షణ చట్టాలు ఎందుకు? ఇంకా ఇది నేను అడుగుతున్నా. ఆ చెట్లు పెంపించిందేమో రాజశేఖర రెడ్డి పెంచి పోషించాడా? జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడా? లేకపోతే వాళ్ళమ్మ విజయలక్ష్మి పెంచి పోషించిందా? ప్రజా డబ్బుతో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఆ చెట్లు పెట్టి దాన్ని సంరక్షించి దానికి ఒక ట్యాంకర్ వాటర్ పెట్టి దానికోసం ఒక ఎంప్లాయ్ చేసి ఇంత సంరక్షించినటువంటి చెట్లను నువ్వు వస్తున్నావని ఎందుకు పుడుతుంది వేడి? నువ్వు కొట్టేసిన చెట్ల వల్ల కదా. అక్కడ వేరే ఎంత టెంపరేచర్ పెరిగిందో ఒకసారి ఇప్పుడు చెక్ చేయండి, తెలిసిపోతుంది. అంటే ప్రకృతిని ధ్వంసం చేసేసాడు, ప్రకృతి వనరులను ధ్వంసం చేసేసాడు, వాళ్ళ నాన్న పదవిని అడ్డం పెట్టుకొని చేశాడు, ఆయన పదవిలో ఉండగా చేశాడు. అంతా దోచుకున్న తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నది ఒక బోడిగుండులాగా కనపడుతోంది. విశాఖలో కాదు, ఒకటే గుండు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే గుండు. పైకి పోయి చూసామంటే ఇక్కడ ఒకటే గుండు నున్నగా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్. ఏమీ ఉండవు. ఇంకా ప్రత్యక్ష సాక్షి మీరు అన్నారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయి? ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఆమె సంతకం పెట్టి ఆ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి పత్రాలు ఉన్నాయి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి పత్రాలు ఉన్నాయి, ఆ రోజు రాజ్యసభలో చైర్మన్ ముందర పెట్టిన పత్రాలన్నీ ఉన్నాయి, వివిధ ఎంపీలకు వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, ఈ సంతకాలన్నీ అన్నీ ఉన్నాయి. అన్నీ లేకుండా నేను మాట్లాడ కదండి. నేను కూడా ఒక న్యాయమూర్తిగా పనిచేస్తున్న వాడిని, న్యాయమూర్తిగా నాకు ఒక బాధ్యత ఉంది. అనవసరంగా ఒక మహిళ పైన నిందలు వేయడానికి నాకేం అవసరం ఉంటుంది? ఆ రోజు జరిగిండేది నా కళ్ళతో చూసిండేది నేను బయట పెడుతున్నాను. ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే ఎవరైనా ఎక్కడికైనా విచారణకు రమ్మన్నా, లేదు లైవ్ డిబేట్లో కూర్చుంటాం మీరు పెట్టండి అన్నా, నేను ఆల్వేస్ రెడీ. మీకు నా సంగతి అందరికీ తెలుసు. నేను పక్కా సమాచారం ఉంటే తప్ప సరైన సాక్ష్యాధారం లేకుండా నేను మాట్లాడను. సరైన సాక్ష్యాధారాలతోనే ఈరోజు శాంతి గారి పైన, విజయసాయిరెడ్డి పైన నేను నింద వేస్తున్నాను. ఇది నింద అనుకుంటారో లేకపోతే వాస్తవం అనుకుంటారో అనుకోని. మీ వారు అడిగారు, విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో క్వశ్చన్ అడిగారు 2016 అంటే ఆయన సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా ఆయన దాటవేశాడు. ఆయన ఏమన్నాడు? నేను ఎప్పుడయ్యా రాజ్యసభ మెంబర్గా అయింది అన్నాడు. నువ్వు 2016 జూన్లో రాజ్యసభ మెంబర్ అయ్యావు. నేను 2016 డిసెంబర్లో ఇంపీచ్మెంట్ పెట్టాను. 2016 డిసెంబర్ నుంచి 2017 జనవరి వరకు విత్డ్రాయల్స్ జరిగాయి. ఎంపీల దగ్గర నుంచి మీరు లెటర్స్ తీసుకున్నారు, విత్డ్రాయల్ లెటర్స్ అన్నీ పేపర్ మీద ఉన్నాయి కదా, మరి ఎక్కడ పోతాయి? ఇది వాస్తవం 100కు 100%. శాంతి గారు 2017 నుంచి 2016, 2017 ఈ రోజు వరకు నేను ఇంకో మాట కూడా అంటున్నాను, ఆమెకు ఎండోమెంట్లో ఉద్యోగం ఇప్పించిందే విజయసాయిరెడ్డి. నిజం చెప్తున్నా. ఆయన రికమెండేషన్తోనే అమ్మాయి సెలెక్ట్ అయింది. అమ్మాయి అందుకోసమనే నీకు రాయలసీమ జోన్లో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఇంటి పక్కన పెట్టుకున్నావు. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయండి. అంతకుముందు చాలా ఆరోపణలు చాలా ఉన్నాయి. అమ్మాయి వాస్తవానికి చాలా పెరోసియస్గా వెళ్ళేటువంటి మనిషి. అటువంటి పెరోసియస్గా వెళ్ళే వ్యక్తి కాబట్టి తను ఢిల్లీ వరకు విజయసాయిరెడ్డితో కలిసి రాగలిగింది. ఎందుకంటే మహిళల్లో చాలామంది ప్రోగ్రెసివ్గా ఉంటారు, చాలామంది విప్లవాత్మకంగా ఉంటారు. అందులో ఈమె ఒకటి మంచిదే, మేము కాదనము. కాకపోతే మేము ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా
దేవాదాయ శాఖలో పవిత్రమైన దేవాదాయ శాఖలో పనిచేస్తూ దేవుడికి సంబంధించినటువంటి మాన్యాలను అన్యాక్రాంతం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందమ్మా? విజయసాయిరెడ్డి ఆ రోజు 1.5 కోటి ఇచ్చాడు, వాళ్ళ వైఫ్ దగ్గర 70 లక్షలు తీసుకున్నాను, 4 కోట్ల విలువ చేసేటువంటి విల్లా మాకు 2 కోట్లకే ఇచ్చారు, అమ్మారు. ఇవన్నీ కూడా అవాస్తవాలా? ఇవన్నీ అవినీతి కదా? ఇదేమన్నా గిఫ్ట్గానో భరణంగానో ఇచ్చారా ఎవరైనా మీకు? ఇది అవినీతి సొమ్ము కదా, అవినీతి కదా? ఎలా చేస్తాము మనం అవినీతి? ఇంకొకటండి, శాంతి గారు వాళ్ళ భర్త ఇద్దరూ కూడా అవినీతి చేశారు, అవినీతికి వెన్నుదన్నుగా నిలిచారు. ఖచ్చితంగా ప్రజలు ఈ విషయంలో ప్రశ్నించే అధికారం ఉంది, ప్రశ్నిస్తారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి దాదాపు బెనామీ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. శాంతి గారి పైన వాళ్ళ బంధువుల పైన 1000 కోట్ల పైన ఆస్తి ఉంది. బెనామీ ఆ ఆస్తి అంతా విజయసాయిరెడ్డి గారిదే. విజయసాయిరెడ్డి గారు అన్ని అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులే. విజయసాయిరెడ్డి గారికి ఈ ఒకటే కాదండి, ఇంకా విజయవాడలో ఇంకా ముందు కూడా ఒక అమ్మాయి క్లెయిమ్ చేసుకుంటుంది. అటువంటి అమ్మాయిలు ఊరికో అమ్మాయి, జగన్ గారు ఊరికో ప్యాలెస్ కడితే ఊరికో ఒక అమ్మాయిని పెట్టుకున్నట్లుగా కనపడుతుంది. అది ప్రజలందరూ గమనించారు. కాకపోతే ముసలోడే కానీ మహానుభావుడని మనం అనుకోవాలి. సినిమా డైలాగులు ఊరికే పుట్టవు కదా, ఇటువంటి వాళ్ళని చూసే పుడతాయి. ఎన్డీ తివారీ గారు నేను ఆదర్శంగా తీసుకున్నాను. ఎన్డీ తివారీ గారు ఆయన గవర్నర్గా పనిచేస్తూ ఆయన ఏదో 4 గోడల మధ్య తన వ్యవహారాన్ని నడిపాడు. అది కాకపోతే మనం మీడియా వాళ్ళ దెబ్బ పడడంతో ఆంధ్రాలో మీడియా అంత పవర్ఫుల్ ఆయనకు ఆ రోజు తెలిసి వచ్చింది. వాస్తవం చెప్తున్నాడండి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదైనా బయట పెట్టారంటే అందులో నిజం లేనిది బయట పెట్టాడండి. ఆ రోజు ఎన్టీ తివారీ గారి విషయం కూడా బయట తీసుకొచ్చింది రాధాకృష్ణ గారే కదా. అది ఎంతోమంది ఆ రోజు ఆయన మీద విమర్శలు చేశారు. చివరికి ఏమైంది? అది వాస్తవం నిరూపితమైంది. ఈరోజు కూడా విజయసాయిరెడ్డి గారిది వాస్తవం నిరూపితమవుతుంది. మా మీడియా వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ వాళ్ళు నిబద్ధతగా పనిచేస్తారు. వాళ్ళు ఊరికి అనవసరమైన నిందలు వేయాలని ఊరికి అనుకోరు. ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు, చాలా బాధ వేసే. అవును, మీడియా వాళ్ళను ఒరే తరే అంటూ వాడు వీడు అంటూ